హాయ్ అండి, వెల్కమ్ టు సునైన్స్ కిచెన్ అండ్ వ్లాగ్స్. ఈరోజు మన కిచెన్లో నేను ఫర్మెంటెడ్ రైస్ చేసి చూపించబోతున్నాను. చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయండి ఇందులో. మన పూర్వీకుల ఆరోగ్య రహస్యం ఇదే. మనం ఇప్పుడు అన్ని ఫాస్ట్ ఫుడ్స్ తీసుకొని ఇలాంటి ఫుడ్స్ అన్నీ కూడా వెనకపడేసాము. సో ఇప్పుడు మనం ఇలా చేసుకొని తిన్నామంటే చాలా హెల్తీగా ఉంటాము. ఎలా చేయాలో ఇప్పుడు చూపించబోతున్నాను. నేను నైటే ఒక్క పట్టు బియ్యం తీసుకున్నానండి, అంటే సింగిల్ పాలిష్ రైస్ వండుకున్నాను కుక్కర్లో. సింగిల్ పాలిష్ రైస్ అనే కాదండి, మీ దగ్గర అవైలబుల్లో ఉండే రైస్ కూడా మీరు ఈ విధంగా చేసుకోవచ్చు. నైట్ కుక్ చేసి కూడా చేసుకోవచ్చు, లేదంటే మిగిలిన అన్నంతో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు దీన్ని. ఇందులో తగినంత ఉప్పు వేసుకొని చక్కగా మిక్స్ చేసుకోవాలి. కాచిన పాలను ఒక మోడరేట్ టెంపరేచర్ ఉన్నప్పుడు ఇందులో పోసుకోవాలండి. నేను మీగడతో సహా పోసాను, బాగుంటుంది టేస్ట్గా. మీగడ ఇష్టం లేదు అనుకుంటే స్కిప్ చేయొచ్చు. కొంచెం అన్నం మునిగే వరకు పాలను పోసుకొని ఫైన్గా మిక్స్ చేసుకోవాలి. ఈ పాలన్నీ కూడా రైస్కి చక్కగా మిక్స్ చేసుకొని ఒక స్పూన్ డైల్యూటెడ్ పెరుగుని తోడు వేసుకొని పెరుగు వేసుకున్న తర్వాత కూడా చక్కగా మిక్స్ చేసుకోవాలండి. ఇవాళ రేపు పిల్లలే కాదండి, పెద్దవాళ్ళు కూడా ఫాస్ట్ ఫుడ్స్ బాగా తీసుకుంటున్నారు. అలాంటి ఫుడ్స్ తీసుకున్నా సరే మధ్యలో పూర్వీకుల నాటి వంటల్ని కూడా మనం ప్రిఫర్ చేసుకున్నామంటే మనం హెల్తీగా ఉండొచ్చు. మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంటుంది. సో ఇందులో ఒక ఉల్లిపాయని 4 భాగాలుగా కట్ చేసుకొని పెద్ద ముక్కలు కట్ చేసుకొని ఈ విధంగా అమర్చుకొని పచ్చిమిరపకాయలు కూడా ఇందులో పెట్టేసుకొని మనం ఓవర్ నైట్ ఫర్మెంటేషన్ చేసుకోవాలండి. ఉదయాన్నే ఈ ఫుడ్ తీసుకున్నట్లయితే ఎంతో హెల్తీగా ఉంటాము. అట్లీస్ట్ వారంలో 2 సార్లు అయినా సరే మనం ఈ ఫుడ్ని ప్రిఫర్ చేసుకుందాము. నా ఛానల్ కానీ కొత్తగా చూస్తున్న వాళ్ళైతే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. పక్కనే ఉన్న బెల్ క్లిక్ చేసి ఆల్ క్లిక్ చేశారంటే నేను ముందుగా పెట్టబోయే రెసిపీ నోటిఫికేషన్స్ అండ్ వ్లాగ్స్ అన్నీ కూడా మీ ముందుంటాయి. చూడండి, ఉదయాన్నే నేను తినడానికి రెడీ అయిపోయాను. ఎంత చక్కగా రెడీ అయిందో మనకి ఫర్మెంటెడ్ రైస్. పిల్లలు ఈ ఫుడ్ తిననంటే కూడా ఏదో ఒకటి దీని గురించి పాజిటివ్గా చెప్పి తినిపించడానికి ట్రై చేయండి. పిల్లలు పెద్దలు అందరూ కూడా హెల్తీగా ఉంటారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.